ఉక్కుల టెండర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది సార్. నిన్న గన్ పార్క్ వద్ద అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. గన్ పార్క్ వద్ద మంత్రులు వేచి చూశారు కేటీఆర్ అండ్ హరీష్ రావు కోసం. తెలంగాణ భవన్ లో కేటీఆర్ వేచి చూశారు మంత్రి జూపల్లి కోసం. ఇద్దరు కలిసి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద కలిసి అయిపోయింది కదా, పని అయిపోయేది కదా. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటే ఇదంతా ఎందుకు, ఇదంతా పబ్లిక్ స్పెక్టికల్, అందరికీ తెలిసి షో ఆఫ్ ఏంటది. మంత్రులు మాజీ మంత్రులు షో వదిలేసి హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ పొలిటికల్ డిస్కోర్స్. ఈ ఛాలెంజ్లు, సవాళ్ళు, బస్తీ మే సవాల్, నువ్వు వస్తావా నేను వస్తావా చూసుకుంటాం, ఏమొస్తుంది దీంతో. అసెంబ్లీ ఎందుకున్నది, అసెంబ్లీ గన్ పార్కులు తెలంగాణ భవన్లో చర్చ ఎందుకు, అసెంబ్లీ ఉంది కదా డిగ్నిఫైడ్ వేదిక, అక్కడేమో చర్చించారు, ఆడేమో చర్చించినా గొడవ తప్ప ఏం మిగలదు. అసెంబ్లీ కాకపోతే మీడియా ఉంది, రండి టీవీ ఛానళ్లకు, మాలాంటి వాళ్ళ మధ్యలో ఉంటాం, చర్చ పెట్టుకుందాం. ఒక మంత్రి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావు వస్తారు, మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మంత్రులు రండి, మనం చర్చిద్దాం ఓపెన్గా, ఏముంది మేము ఉంటాం న్యూట్రల్గా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి సరిపోవడము, ప్రజల రక్షణ చూడాల్సిన పోలీసులు, రాజకీయ నాయకుల బస్తీ మీద సవాల్కు సమయం వృధా చేసిన కన్నా మీరు ప్రశాంతంగా రండి, లెట్ us have a టీవీ డిబేట్. లేదు మీరు నేను కాదు నాన్న కాదనుకుంటే ఇంకెవరన్నా మీకు ఇద్దరికి యాక్సెప్టబుల్ ఉన్న ఓ యాంకర్ పెట్టుకోండి, బ్రహ్మాండంగా చర్చలు నడపండి. సో ఇంత ఆప్షన్స్ ఉండగా ఈ బస్తీ మీద సవాల్తో వచ్చేది పోయేది.